దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, శ్రమ వచ్చినప్పుడు ఏమి చేయాలి? దేవుని బిడ్డలారా, మీకు శ్రమ వచ్చిందా? మరి ఏమి చేయాలి? మీరేం చేస్తూ ఉన్నారు? మీరు వేరే వేరే ఆలోచనలో ఉండి కంగారు పడుతూ తప్పుడు ఆలోచనలు తీసుకుంటూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ మీ జీవితాన్ని మీ చేతులారా మీరు పాడు చేసుకుంటున్నారేమో. అందుకే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు మీరేమి చేయాలి అని చెప్పేసి అని. చూడండి, దావీదు గారు చక్కని మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. కీర్తనలు 34వ అధ్యాయము 6వ వచనములో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. శ్రమ వచ్చినప్పుడు లేక ఒక సమస్య వచ్చినప్పుడు దావీదు ఈ దీనుడు మొరపెట్టగా దీనముగా తగ్గించుకొని ఆయన మొరపెడుతూ ఉన్నాడు. యెహోవా ఆలకించెను. ఎప్పుడైతే శ్రమలో దేవునికి మొరపెట్టి ఉన్నాడో ఆ మొరని దేవుడు ఆలకించి ఉన్నాడు. ఆలకించి అతని శ్రమలన్నింటిలో నుండి కూడా అతన్ని రక్షించిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శ్రమలో ఉన్నవాడు ప్రార్థన చేయవలెను. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో, సైన్యములకు అధిపత్యకు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని. హన్న ఎంత చక్కని ప్రార్థన చేస్తుంది దేవుని బిడ్డలారా. ఆ యొక్క ఇంకొక ఎల్కానాకి భార్య ఉంది కదా, 2 భార్యలు కదా. అయితే ఇంకొక ఆమె ఈమెను ఎన్ని విధాలుగా శ్రమ పెట్టిందో, ఎన్ని సమస్యలు తీసుకొచ్చి పెట్టిందో, ఈమె మాత్రము దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె మాట్లాడినటువంటి మాట, నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరవక జ్ఞాపకం చేసుకున్నాము. అవును దేవుని బిడ్డలారా, నీకు శ్రమ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు విడుదలనిస్తాడు. నీకు ఏది కావాలో అది నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, గర్భం కావాలా, అప్పులు తీరిపోవాలా, వివాహము జరగాల, లేక ఐక్యత కావాలా, కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ప్రతిదీ కూడా అన్నీ కూడా పోవాలి అంటే, నీవు ఆనందంగా సంతోషంగా ఉన్నాడంటే శ్రమలో నీవు కృంగకూడదు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయి. దావీదును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, హన్నాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు మొరపెట్టినప్పుడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతలు 24వ అధ్యాయము 10వ వచనము, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నువ్వు చేతగాని వాడవగుతువు. వాక్యం క్లియర్గా ఉంది. నువ్వు శ్రమ దినాన కృంగిన ఎడలా నువ్వు చేతగాని వాడవగుతావు. కానీ శ్రమ వచ్చినప్పుడు నువ్వు మొరపెట్టు, నువ్వు ప్రార్థన చేయి. శ్రమ యందు ఓర్పు కలవారి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీ సమస్యకి ఆయన విడుదలనిస్తాడు. మీ సమస్యకి మంచి సమాధానం ఇస్తాడు. ఎలా తప్పించుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఆ సమస్యను ఎలా తీర్చుకోవాలి అనేటటువంటి తెలివిని, జ్ఞానమును, ఆలోచనని, వాక్కును కూడా ఆయన మీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు దీనులై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను విని ఆ మాటనికి లోబడి ఆ మాటను అంగీకరించి నువ్వు దేవుని సన్నిధానంలో విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి కుమారుడిగా, కుమార్తెగా ఉండి ఆయన సన్నిధానంలో హన్న కదా కన్నీళ్లు విడిచినట్టుగా కన్నీళ్లు విడుచుకుంటూ దావీదు కూడా తగ్గించుకొని ఈ దీనుడు మొరపెట్టగా అని నీవు కూడా ఆ రీతిగా మొరపెట్టినట్లయితే నీ ప్రతి సమస్యకు కూడా విజయమునిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఏమండి, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులయ్యుండుడి. ఈ దీనత్వం ఎప్పుడు కలుగుతుంది? నీకు శ్రమ వచ్చినప్పుడే.
ఈ శ్రమలో నువ్వు ఉన్నప్పుడే నువ్వు దీనుడిగా ఉండి ఈ దీనుడు మొర్రపెట్టగా దావీదు మాట్లాడినట్టుగా, దావీదు ప్రార్థించినట్టుగా నువ్వు ప్రార్థించినట్లయితే నీ దేవుడు నీ మొరని ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా, నీకున్న సమస్య నుంచి, నీకున్న కష్టము నుంచి, నీకున్న నష్టము నుంచి, నీకున్న ఇబ్బందుల నుంచి, నీకున్న ప్రతి విధమైన మరి ఏదైనా సరే దానిలో నుండి ఆయన నీకు విడుదలనివ్వబోతూ ఉన్నాడు. నువ్వు దుఃఖంలో ఉన్నవా, నీకు సంతోషం ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు బాధలో ఉన్నవా, నీకు నెమ్మది ఇవ్వబోతూ ఉన్నాడు. సమాధానం లేని స్థితిలో ఉన్నవా, నీ కుటుంబానికి సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, లోటులో ఉన్నవా, లేమిలో ఉన్నవా, సమృద్ధిగా నీకు ఆయన నీకు కావలసినవన్నీ కూడా నీ కుటుంబానికి నీకును దయచేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చినదని నువ్వు కృంగిన ఎడలా నువ్వు చాతగాని దానవవుతావు, చాతగాని వాడవవుతావు. కనుక ఈ శ్రమలలో నువ్వు దేవునికి మొరపెట్టు. దేవుడు తగిన సమయం ముందు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప అద్భుత కార్యం చేయబోతున్నాడు. దాన్ని బట్టి నీవు, నీ కుటుంబము కూడా ఆయనకి స్తుతిలు, మహిమ ఆయనకి చెల్లించే విధంగా మీరున్నట్లయితే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండారుగా ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్.